హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్త జంట వినోద్ చిత్ర ఇద్దరు బయట నిలబడగా బాగి వెళ్ళి కొత్త జంటకి హారతిస్తుంది. నిర్మలమ్మ గారు చిత్రతో కుడికాలుతో ఆ కలశాన్ని తన్నేసి కుడికాలు లోపలి పెట్టిరా అమ్మ అని అనగానే చిత్ర బిగుసుకుపోతుంది. కోపంగా చూస్తుంది వాళ్ళందరినీ. కానీ నిర్మలమ్మ చెప్పిన పని చేయకుండా అలాగే నిలబడి ఉండడంతో వినోద్ ఏమైంది చిత్ర అని అడుగుతూ ఉంటాడు. ఇక కోపంగా బాగిని చూస్తూ ఆ కలశాన్ని చూస్తూ గురిగా ఆ కలశం వెళ్ళి బాగి నుదుటికి తాకేలా గట్టిగా తన్నేస్తుంది చిత్ర. దాంతో ఆ కలశం వెళ్ళి బాగి నుదుటిన తగలగానే బాగికి భూమి గిర్రమని తిరిగినంత మైకం కమ్ముతుంది. దెబ్బ బాగా తగులుతుంది. దాంతో అమ్మా అని తల పట్టుకుంటుంది. అమర్ బాగిని పట్టుకుంటాడు. దెబ్బ తగిలిన చోట అదిమి పట్టుకుంటాడు. అందరూ టెన్షన్గా బాగి వైపు చూస్తూ ఉండగా వీళ్ళు కుడికాలు లోపల పెట్టి హడావుడిగా వచ్చేస్తారు. నాకేం కాలేదండి అని అమర్ టెన్షన్ పడుతూ ఉండగా బాగి చెప్తూ ఉంటుంది. అందరూ బాగిని పలకరిస్తుండగా ఏం కాలేదు అని చిన్నగా భయంగానే వణుకుతూ చెప్తూ ఉంటుంది బాగి. అయ్యో నాకు తెలీదు బాగి, కలశాన్ని నెమ్మదిగా తన్నాలని అనాథాశ్రమంలో పెరిగాను కదా, నాకు నిజంగా తెలీదు. ఇప్పుడు చూడు, నేను రాగానే నీ రక్తం కళ్ళ చూశానని అందరూ అనుకుంటారు. సారీ అత్తయ్య, సారీ మామయ్య అని వాళ్ళకి చెప్తూ ఉండగా నాకు కాదు నువ్వు సారీ చెప్పాల్సింది బాగికి అని నిర్మలమ్మ సదాశివం గారు అనగానే సారీ బాగి అని చెప్తుంది చిత్ర. పర్లేదు అని బాగి అంటూ ఉంటుంది. మనోహరితో అమర్ వాళ్ళని లోపలికి తీసుకెళ్ళు అని అంటూ ఉండగా వినోద్ హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతుండగా వద్దు వినోద్, వెళ్ళండి మీరు లోపలికి అని అంటూ ఉంటాడు. అమర్ కూడా సైగ చేయడంతో వినోద్ చిత్ర లోపలికి వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు బాధపడుతూ ఉంటారు. చిత్ర, వినోద్, మనోహరి రూమ్లోకి వస్తారు. దండలు పక్కన పెడతారు. వినోద్కి ఏదో కాల్ రావడంతో నువ్వు ఫ్రెష్ అవు చిత్ర, నేను మళ్ళీ వస్తా అంటూ వినోద్ బయటికి వెళ్తాడు. చిత్ర, నువ్వు సూపర్ చిత్ర, రాగానే దాని రక్తం కళ్ళ చూసావు. అసలు నువ్వు ఎంత గ్రేట్ తెలుసా, నీ నిజ స్వరూపం అందరికీ తెలుసని కూడా భయపడకుండా అలా చేసావేంటి చిత్ర అని పొగిడేస్తూ ఉంటుంది మనోహరి. అదే తాలి మహిమ. నేను ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని, బాగితో సమానం. నాకు ఇంట్లో అన్ని హక్కులు ఉన్నాయి. ఇప్పుడేం చూసావు, ఇంకా దానికి ముప్పు తిప్పలంటే ఎలా ఉంటుందో చూపించి బావగారి నుండి ఈ ఇంటి నుండి దూరం చేసేస్తా, బావగారే మెడ పట్టుకొని బయట గెంటేలా చేస్తా అని చిత్ర అంటుండగా అది అసాధ్యం. అమర్కి దానిపై ప్రేమ మొదలైంది. అమర్ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలీదు అని మనోహరి అంటూ ఉండగా ఈ తాళి ముందు ఏదైనా బలాదురే. నా తాళితో ఆ ఇద్దరి మధ్య దాంపత్యాన్ని విడగొట్టి దాన్ని ఇంట్లో నుండి గెంటేస్తా. ఆ తర్వాత బావగారికి నీకు పెళ్లి జరిపిస్తా, మనిద్దరం ఈ ఆస్తిని అనుభవిద్దాం అని చిత్ర అంటూ ఉండగా వికిలిగా నవ్వుతుంటుంది మనోహరి. అప్పుడే రణ్వీర్ నుంచి ఫోన్ వస్తుంది. ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తున్నా, వచ్చే నీతో పనుంది అంటూ ఉండగా నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, రాలేను అని అంటూ ఉంటుంది మను. అయితే నేనే ఎక్కడికి వస్తా, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా, అప్పులు ఇచ్చిన వాళ్ళు నాపై కేసు పెడుతున్నారు, ఒక్కసారి జైలుకి వెడితే నేను బయటికి రాలేను అని రణ్వీర్ అంటూ ఉండగా నేనేం చేయను, అంజలిని నీతో పాటు కోల్కతా పంపించే వరకే నా డ్యూటీ అయిపోయింది, నాకు ఇక సంబంధం లేదు అని మను అంటూ ఉండగా ఓహో నాకు నీకు ఏ సంబంధం లేదా అని అంటూ ఉంటాడు రణ్వీర్. నీకు విడాకులు ఇచ్చేశాను, విడాకుల కాగితంపై సైన్ పెట్టాను, అంజలిని కోల్కతా పంపించే వరకే నా డ్యూటీ, ఆ తర్వాత నాకేం పని లేదు నీతో పాటు అని అంటుంటుంది మను. అవునా, నీకు నాకు లేని సంబంధాన్ని అమర్ ముందు చెప్పేస్తానులే, మేమిద్దరం కలిసి చూసుకుంటాంలే అని రణ్వీర్ అంటూ ఉండగా వద్దు, వినోద్ చిత్రాలకి ఇప్పుడే పెళ్ళైంది, ఇప్పుడు ఇంట్లో బాగాలేదు, నేను కాస్త సిచ్యువేషన్స్ సెటిల్ అయ్యాక వస్తాను అని మను చెప్తున్న కోపంగా కాల్ కట్ చేస్తాడు రణ్వీర్ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ భయపడుతూ ఉంటుంది. అంజలిని చంపేస్తా అన్న మాటలకి టెన్షన్ పడుతూ ఉంటుంది మను. ఏంటి, నీ మాజీ మొగుడు దగ్గర నుంచి పిలిపొచ్చిందా, ఇక్కడ నేను సెటిల్ చేస్తా కానీ నువ్వు వెళ్ళు అని అంటుంది చిత్ర. అలాగే అంటూ మను బయలుదేరుతుంది. మరోవైపు
తగిలిన దెబ్బ పట్టుకుని బాధగా బెడ్రూమ్లో కూర్చున్న బాగి దగ్గరికి పసుపు గిన్నెతో వస్తాడు అమర్. ఆ గిన్నెని అందుకుంటుంది బాగి. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి డ్రాలో నుండి క్లీన్ చేయడానికి లిక్విడ్ తీసుకొచ్చి క్లీన్ చేస్తూ ఉంటాడు అమర్. అబ్బా అని అంటూ ఉంటుంది బాగి. ఫేస్ పట్టుకొని నీట్గా క్లీన్ చేసి, కాస్త నొప్పిగా ఉంటుంది భరించు అంటూ పసుపు పెడతాడు. అమర్ కళ్ళలోకి బాగి చూస్తూ ఉండిపోతుంది. చిత్ర నిన్ను కావాలని దెబ్బ తగిలేలా చేసిందని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు అమర్. అవును అంటుంది బాగి. నాకు కూడా తెలుసు అని అమర్ అంటుంటాడు. నువ్వు చిత్రపై గొడవ పెట్టుకున్నా అక్కడ ఎవరు ఏమీ అనరు, నువ్వెన్ని మాట్లాడినా ఏమనరు, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అని అమర్ అడుగుతూ ఉండగా, ఇప్పుడు తను ఇంటి కోడలు. ఇంటి బయటైనా ఇంట్లో అయినా తన పరువు తీస్తే ఇంటి పరువు పోతుంది. అత్తయ్య మామయ్య ఉండగా నేను మాట్లాడడం పద్ధతి కాదు, నేను మాట్లాడలేను కూడా. ఈ కుటుంబం కలిసి ఉండాలన్నది మీ కోరిక, అత్తయ్య మామయ్య ఆరు అక్క కోరిక. నేను ఆ కోరికని ఎలా కాదంటాను, ఎలా దాన్ని చెడిపోనిస్తాను? మీరు వినోద్ ఎప్పటికీ కలిసి ఉండాలి, మీ మధ్యలో నేను గొడవలు రానివ్వను అని బాగి అంటూ ఉంటుంది. అది కాదు అని అమర్ ఏదో చెప్పబోతుండగా తెలుసండి, దీంతో చిత్ర ఊరుకోదు. ఇంకా ఆగడాలు పెరుగుతాయి. మీరే అన్నారు కదండి భరిద్దామని, భరిద్దాం, మార్చుకుందాం, వినోద్ ప్రేమించిన చిత్రాన్ని తనకు అందిద్దాం అని అంటూ ఉంటుంది బాగి. ఆ మాటలకి సంబరపడిపోతూ సంతోషపడుతూ ఉంటాడు అమర్. విండోలో నుండి చూస్తూ ఉంటుంది ఆరు. అమర్ ఇలా అంటుంటాడు, తను తెలిసిన చేసి తప్పుకి కూడా నువ్వు మౌనంగా ఉన్నావు చూడు, నాకు అక్కడ బాగా నచ్చావు నువ్వు అని అమర్ బాగిని అంటుండగా అపురూపంగా చూస్తూ ఉంటుంది బాగి. ఇక వెళ్ళిపోబోతూ ఉంటాడు అమర్ బాధగా. లేచి నిలబడి ఏమండి అని పిలుస్తుంది బాగి. అలాగే ఆగిపోతాడు అమర్. మీరేం టెన్షన్ పడకండి, ఇంట్లో వాళ్ళని నేను చూసుకుంటానండి అని భరోసా ఇస్తుంది బాగి. వెనకాలకి పరిగెత్తుకుంటూ వచ్చి బాగిని గట్టిగా వాటేసుకుంటాడు అమర్. దాంతో బాగి కూడా అమర్ చుట్టూ చేతులు వేస్తుంది. అలా వాళ్ళు ఉండడం ఆరు చూసి సంతోషపడుతుంది. నువ్వేమో వాళ్ళని మార్చాలని చూస్తున్నావు, వాళ్ళు మనుషులు కాదు బాగి, నరరూప రాక్షసులు అని ఆరు మనసులో అనుకుంటూ, ఈసారి జాలితో బాధ్యతతో కాకుండా ప్రేమతో మీరు చెల్లెలి దగ్గరికి వెళ్ళారు, చాలా సంతోషం అని ఆరు అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పిల్లలు నలుగురు గుమ్మం దగ్గర నిలబడతారు. అంజు గుమ్మం దగ్గర నిలబడి కాలుతో అక్కడ కలుషం ఉన్నట్టు దాన్ని తన్నుతున్నట్టు ఊహించుకొని ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇదేదో సైంటిస్ట్లా ఏం ప్రాక్టీస్ చేస్తుందక్క అని ఆనంద్ అడుగుతుండగా, నాకు అదే అర్థం కావట్లేదు అని అమ్ము అంటూ ఉంటుంది. చిత్ర పనిని పిల్లలు చూసుకుంటారా? చిత్రకి బాగి ఎలా బుద్ధి చెప్పనుంది? చిత్ర నిజస్వరూపం వినోద్ ముందు బయటపడుతుందా? రణ్వీర్ నుండి అంజుని అమర్ ఎలా కాపాడుతాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.